నేను నీ దగ్గరే ఉంటానమ్మా. పాపకి మీతో రావడం ఇష్టం లేదంటుంది. తను నా దగ్గరే ఉంటుంది. గోవర్ధన్ బాయ్, నువ్విచ్చే 20 లక్షలు, ఆ రేఖకు బోనస్ గా ఇచ్చిన 5 లక్షలు, మొత్తం 25 లక్షలు. ఈ డబ్బుతో నీ కొడుకు కేసుని మా అమృతవదిన వాదించి నీ కొడుకుని బయటికి తీసుకొస్తుంది. మనం కుదుర్చుకున్న డీల్ సక్సెస్ అయినట్టే కదా? థ్యాంక్స్ బాయ్, నీ గురించి తక్కువ అంచనా వేశాను. ఇంట్లో కూర్చొని మా అమృతవదిన ఈ డబ్బుని దేనికి ఖర్చు పెట్టాలని లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు డబ్బాస్ చూపిస్తే ఎవరైనా అమ్ముడిపోతారు గోవర్ధన్ బాయ్. అమృత మనకు అమ్ముడుపోవడానికి నా గొప్పతనం ఏమీ లేదు. అంతా నీ చేతిలో ఉన్న డబ్బు మహిమ. పద పద, అవతల మా అమృతవదిన డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద సోదరా. నందిని పాప షాపింగ్ కి ఒక 20,000, శాంతమ్మత్త షాపింగ్ కి ఒక 5,000, అమర్కి ఓ 30,000. పద. ఇంటి మెయింటెనెన్స్ కి ఒక 10,000. అమృతవదిన, అమర్ రా. ఏంటదినా మనకొచ్చిన డబ్బుతో ఏం చేయాలని లెక్కలు వేస్తున్నావా? అమర్, వెళ్ళి డోర్ దగ్గరికి పెట్టా. నేను ఇలా డబ్బు తీసుకోవడం ఎవరైనా చూస్తే బాగోదు. గోవర్ధన్ బాయ్, చూసావా మా అమృతవదిన ఎంతగా మారిపోయిందో? అంతా డబ్బు మాయ. గోవర్ధన్ గారు కూర్చోండి కూర్చోండి. అలాగే. ఆ వదిన ఇంట్లో అందరూ గుడికి వెళ్లారమర్. వాళ్ళొచ్చేలోపు మనం డీల్ కుదుర్చుకోవాలి. త్వరగా వెళ్ళి డోర్ క్లోజ్ చేసిరా. వెళ్ళు. చూసావా వదిన, డబ్బు నిన్నెంత తొందర పెడుతుందో? మళ్ళా అక్రమంగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎప్పుడు ఇలాగే హుషారుగా ఉంటారు వదినా? నువ్వు త్వరగా వెళ్ళమర్. గోవర్ధన్ గారు 20 లక్షలు తీసుకొచ్చారు కదా? 20 కాదు మేడం, 25.
చూసావా వదినా, ఈ గోవర్ధన్ ఎంత పెద్ద ఎదవో ఈయన కొడుకు కూడా అంతకంటే పెద్ద ఎదవ అంట వదినా. ఓహో, నా కొడుకు గతంలో కూడా 2-3 అమ్మాయిలు రేప్ చేశాడు మేడం. కానీ ఫస్ట్ టైం ఇలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. అయ్యో, కొడుకు కోసం మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు గోవర్ధన్ గారు. అవును, ఇప్పుడు నేను ఈ కేసు వాదించి మీ కొడుకుని బయటకు తీసుకొచ్చినా రేపు మళ్ళీ ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేసే ప్రమాదం ఉంది కదండి. పిల్లాడు కదా మేడం, వాడి ఆనందానికి అడ్డుపడడానికి మనమెవరం చెప్పండి. ఒకవేళ నా కొడుకు మళ్ళీ ఏదో ఒక అమ్మాయిని రేప్ చేసినా ఆడిని బయటికి తీసుకురావడానికి మీరున్నారుగా. ఏమంటారా మూర్తి గారు? ఏంటొదినా అలా కొట్టేశో? నువ్వు వాణ్ణి కొడితే దెబ్బ నాకు తగిలింది. ఇంతకీ నువ్వు అసలు పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా? నాకేం అర్థం కావటం లేదు వదినా. అదేంటి మరిది గారు, మీకు తెలియనట్టు అలా మాట మెల్లిస్తారు? మీరే కదా గూబ పగిలిలో కొట్టమని నాతో చెప్పారు, మర్చిపోయారా? ఏ అమర్, వదిన మరిదిలు ఇద్దరు కలిసి నన్ను డబ్బు తీసుకురమ్మని చెప్పి నాటకాలు ఆడుతున్నారా? వదినా, వామ్మో వామ్మో, నీ స్క్రీన్ ప్లే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మా అమృత, నువ్వు ఇలా చేయి చేసుకోవటం నాకేం నచ్చలేదు. 25 లక్షలు చాలకపోతే ఇంకొక 5 లక్షలు అడిగి తీసుకోండి, అంతేగాని ఇలా కొట్టొద్దు. మరిది గారు, ఇంకొక 5 లక్షలు ఇస్తాను అంటున్నారు గోవర్ధన్ గారు. అదేంటి? మన ఇంట్లో పోలీసులున్నారని, కెమెరాలో ఆయన మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయని మీరు తనకి చెప్పలేదా? పోలీసులు కెమెరాలేంటొదినా? మరిది గారు, అదిగో మీరు చెప్పిన చోటే కెమెరా పెట్టించాను.
సతీష్ గారు, మీకు ఆ కెమెరాలో ఈ గోవర్ధన్ గారి బాగోతుమంతా రికార్డ్ అయి ఉంది. ఇక మీరేం ఆలోచించకుండా తనని కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే మేడం. మా నందిని అనుకుంటా. ఉండండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. రా నందిని, ఈ రోజు మన అమ్మర్ ఎంత గొప్ప పని చేశాడో తెలుసా? ఏం చేశాడక్క? రా చెప్తాను, రా. అక్క, పోలీసులు ఇక్కడ ఉన్నారేంటి? ఏం జరిగిందక్క? ఈ క్రెడిట్ అంతా మన అమర్ది నందిని. చూడు, కోర్టులో 2-3 సంవత్సరాలు జరగాల్సిన వాదనలని మన అమర్ తెలివిగా ఒక్క రోజులోనే ఎలా సాల్వ్ చేసేశాడో. అమర్ వేసిన ప్లాన్ వల్ల ఈ గోవర్ధన్ కొడుకు అమ్మాయిని రేప్ చేశాడని ఒప్పుకున్నాడు. అమర్, నీ వల్ల మన న్యాయస్థానం సమయం చాలా సేవ్ అయింది. నీలాంటి వాళ్ళు మన సమాజానికి చాలా అవసరం అమర్. ఏండి, ఇన్నాళ్ళు మా అమృతక్కే గ్రేట్ అనుకున్నాను. మీరు కూడా చాలా గ్రేట్ అండి. ఎస్ఐ గారు, మా ఆయన లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి మూర్ఖుల ఆటలు చెల్లవు. తీసుకెళ్ళండి సార్. ఏమండి, మీలో ఇంత గొప్ప మనిషి ఉన్నాడని నాకెప్పుడూ తెలియలేదండి. ఇలాంటివి అప్పుడప్పుడు తెలుస్తుంటాయి నందిని. సతీష్ గారు, కానిస్టేబుల్, కెమెరా తీసుకో. ఏమండి, ఈ ఆనందంలో మీకు పాయసం చేసి పెడతాను. ఉండండి. రా తల్లి. అమర్, నీకొకటి చూపించాలనుకుని మర్చిపోయాను. వెయిట్. నీకు డైలీ పేపర్ చదివే అలవాటు లేదనుకుంటాను. ఒకసారి పేపర్ చూడమర్. చూసావా, ఆ దేవుడు కూడా నా వైపే ఉన్నాడు.
ఒకరి ఫోటోలకి బదులు ఇంకొకరి ఫోటోలు ప్రింట్ అయ్యాయని మరుసటి రోజు సవరణగా పేపర్లో ఒక వార్త వచ్చింది. అదృష్టం బావుండి సూసైడ్ చేసుకున్న ఆ తండ్రి కూతుళ్లు క్షేమంగానే హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజు గోవర్ధన్ ఎలాగూ అరెస్ట్ అయ్యాడు. నా చెల్లిలాంటి ఆ అమ్మాయిని ఇక నుంచి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అమర్. రేణు, పాప కోసం లాయర్ నోటీస్ పంపించే వరకు వచ్చారు అంటే పాప వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను శర్వాణి. వాళ్ళ కూతురు సుకన్య చనిపోయినప్పుడు కాని కిరణ్ చనిపోయినప్పుడు కాని రాని వాళ్ళు ఇప్పుడొచ్చి పాప మాకు కావాలి అంటున్నారు. అది కూడా కీర్తితో కలిసొచ్చారు. వాళ్ళు పాప మీద ప్రేమతో రాలేదు శర్వాణి, ఏదో కుట్రతోనే వచ్చారు. రేణు, కిరణ్ పోతూ పోతూ పాపని నా చేతిలో పెట్టాడు. మంచి చెడు ఆలోచించకుండా నేను పాపని వాళ్ళ చేతిలో పెట్టలేను. కుమార్ గారు, లీగల్గా మా మనవరాలు మాకు కావాలని అడిగే హక్కు అక్షర అమ్మమ్మ తాతయ్యలకుంటుంది. రేపు కోర్టు కూడా వాళ్ళ వైపే మొగ్గు చూపుతుంది. వాళ్ళేమో పాప కోసం నోటీస్ పంపించారు. మరిప్పుడేం చేద్దామంటారు? లీగల్ గా పాపను అడిగే హక్కు వాళ్ళకున్నా అదేదో దురుద్దేశంతో అడుగుతున్నారని మీరు చెప్తున్నారు. అది మనం ప్రూవ్ చేయగలిగితే పాప మీకే దక్కుతుంది. కుమార్ గారు, పాప నాకే దక్కాలని స్వార్థం నాకు లేదు. కానీ తనని మాత్రం శత్రువుల చేతికి అప్పచెప్పి తన లైఫ్ని కిల్ చేయలేను. నేను అదే చెప్తున్నాను మేడం. పాప కోసం వచ్చిన వాళ్ళు కుట్రపూరితంగానే పాపను అడుగుతున్నారని మనం కోర్టులో ప్రూవ్ చేయగలిగితే పాప ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి దక్కదు. అదీకాక రేపు కోర్టులో పాప మీ దగ్గరే ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా తనే స్వయంగా జడ్జి గారి ముందు చెప్తే తీర్పు మనకు అనుకూలంగానే వస్తుంది. అమ్మా, నాకు ఈ హోంవర్క్ అర్థం కావట్లేదు, చేసి పెడతావా? నేనొస్తాను అక్షర, నువ్వు లోపలికెళ్ళి కూర్చో. అలాగే అమ్మా. కుమార్ గారు, లీగల్గా మీరు చేయాల్సిన ఏర్పాట్లో మీరుండండి. పాప ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ వైపు వెళ్లడానికి ఒప్పుకోదు. సరే మేడం, వాళ్ళు పంపించిన నోటీసు గురించి నేను చూసుకుంటాను. ఉంటాను మేడం. అలాగే. మీ కొత్తమ్మకి, అదే శర్వాణికి విజయభాస్కర్ అని ఒక శత్రువు ఉండేవాడు. వాడు వాడి పెళ్ళాన్ని చంపేసి ఆ నేరాన్ని శర్వాణి మీద నెట్టేశాడు. మీ శర్వాణిని కాపాడడం కోసం పాపం తన ప్రాణాలు వదిలేసుకున్నాడు. ఒక విధంగా మీ నాన్న శర్వాణి కోసమే చనిపోయాడు.